అదిగో అక్కడ ఉన్నారు. రండి రండి. వస్తున్నాం. ఆచార్య గారు చెప్పరా. ఆచార్య క్షమించండి ఆచార్య, దయచేసి క్షమించండి. ఏదో తెలియకుండా మాట్లాడాను. ఇదంతా నా తప్పే, క్షమించండి. పర్లేదు, తప్పు జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. తాడులాగుడు పోటీలో గెలవడం అంటే మాదక ద్రవ్యాలతో కాదు, మనస్ఫూర్తిగా గెలవడం. అలా గెలిస్తే ఆనందమే వేరు. ఇంకెప్పుడు అలా జరగదు ఆచార్య. ఆచార్య క్షమించండి. పర్లేదు. వినాయక్ ఏడి? వినాయక్ ఇక్కడే కదా ఉండేవాడు. ఒకవేళ ఊరు వెళ్ళిపోయాడేమో చూద్దాం. రండి రండి. రారా. రే, ఇవన్నీ చేయడానికి ముందు నువ్వు ఆలోచించాలి. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ஒரு வாரத்துக்கு 4 நாள் கொடுக்குறாங்க. 3 நாள் அப்படி பிடிச்சி வச்சுக்கிறாங்க. கொடுக்க மாட்டாங்க. சொல்லணும். అడుగున్నాడు. பசங்களுக்கு கொஞ்சம் ஸ்கூல் ஃபீஸ் கட்டிட்டு வந்துடும். వినాయక్ వినాయక్ రే వినాయక్ రే వినాయక్. హే బాయ్. రే వినాయక్. కంగారు పడకు, ఏం లేదు. ఏం కంగారు పడకు, ఏం లేదులే. రే సారీ. ఏం చేస్తున్నావు? వచ్చే వారం పోటీ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇదైతే ఎదురుగా మనిషి అవసరం లేదు కదా. ఏంటిది చేతిలో? మునగాకు వండడానికి. మునగాకు మంచిదే. నేను అక్కడికి వచ్చి చూడొచ్చా? అలాగే రా. నువ్వు లాగుతావా? అయ్యో వద్దు. మీరిప్పుడు గెలుస్తున్నారు కదా, ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. టీం సెట్ అయింది, కానీ కప్పు కొట్టాలి. తప్పకుండా. అవును, ఈరోజు స్కూల్ లేదా? లేదు, వచ్చే వారం నుంచి పిల్లలకి పరీక్షలున్నాయి. ఇప్పుడు స్టడీ లీవ్. అవును, ఏ క్లాస్ టీచర్ నువ్వు? 9, 10. ఇక్కడ ఇంట్లో కూడా ఉంది, కాబట్టి తీసుకో. పర్లేదు, ఇంట్లో ముగ్గురమే కదున్నాం, ఇది సరిపోతుంది. నేను వెళ్ళిరానా? కూర్చోన్నా. కూర్చోన్నా, కూర్చో. నేను నీకు గుర్తున్నా నాన్న, యాంటోనీ జోసెఫ్ వాళ్ళ అబ్బాయిని. గుర్తుకురాలా? నాన్న మటన్ కొట్టు పెట్టుకునేవాడు, గుర్తుందా? మన మాంసం కొట్టు జోసెఫ్ వాళ్ళ అబ్బాయి. అలా కూడా చెప్పొచ్చు. ఆ సంగతి వదిలే అన్నా. ఇంతకు ముందు మీ మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే నేను వచ్చి చూసేవాడిని. నేను మీకు ఎంత పెద్ద ఫ్యానో తెలుసా? మీరే నాకు మోటివేషన్ అన్నా. మీరు ఆ తోటలో తోమచెడి టీంని ఓడించారు కదా, మీరు అదరగొట్టి పారేశారు. తలుచుకుంటే చూడన్నా, ఇప్పుడు కూడా రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. ఇప్పుడు జర్మనీలో ఉన్నాను, చిన్న చిన్న బిజినెస్లు చేసి అక్కడే సెటిల్ అయిపోయాను. ఈ మధ్య ఊరికి వచ్చినప్పుడు తెలిసింది మన అన్న కొత్తగా టీం సెట్ చేశారు అని. అన్న మీకు విషయం చెప్పాలి, నాకు మీ టీంని స్పాన్సర్ చేయాలని ఉందన్న. మేము
ఇప్పుడే మొదలు పెట్టాం, ఇంకా విజయాలు వరించలేదు. అయ్యో మనం గెలుస్తాం, మన టీం టాప్ లో ఉంటుంది. మీ లాస్ట్ మ్యాచ్ నేను చూసాను నాన్న. ఒక విన్నింగ్ టీం మైండ్ సెట్ నాకు తెలుసు. మీ టీం ని స్పాన్సర్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయన్న. అదే నేను చెప్పాను కదా, చిన్నప్పుడు నాకు ఉన్న ఒక ఆశ ఈ ఆహా టీం కి ఒక పాటుగా ఉండాలని. ఇంకో విషయం, ఇతను నా గురించి చెప్పాడు కదా, ఇప్పుడు కూడా మా నాన్న పేరు చెప్తే అందరూ నన్ను గుర్తుపడతారు, మాంసకోటి యాంటనీ. అది వినడానికి ఏం బాగాలేదన్న. ఆ పేరు నేను మార్చేయాలి. ఉదాహరణకి చెప్పాలంటే యాంటనీ జర్మన్. యాంటనీ జర్మన్ స్పాన్సర్ చేస్తున్నాడు ఆహా నెల్లూరుని. సూపర్ 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 సూపర్, ఇది సూపర్. కొంచెం ఆలోచించి చెప్పన్నా. తర్వాత నాకు కోరిక కూడా ఉంది. మీరు ఎరుపు జెర్సీ వేసుకుని కోర్టు లోపలికి ఎంటర్ అవుతారు చూడండి, ఓహ్ అది నేను మళ్ళీ చూడాలన్నా. ఆహా నీళ్ళు. ఒకానొక సమయంలో ఈ పోటీకి సంబంధించి ఒక టీం నంబర్ 1 గా కొనసాగేది. ఈ టీం గురించి మన ఊళ్ళో మాట్లాడని ఏ ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఆ టీమే ఇప్పుడు ప్రవేశించారు, ఆహా నీలూరు టీం. ఇదిగో వాళ్ళిప్పుడు రంగంలోకి దిగారు. ఎప్పటిలాగే పూర్తి నైపుణ్యంతో ఉన్నారు. అవును, నేను నీతో ఒక విషయం అడగాలి. చెప్పనా? మన ఇంటి పక్కన గ్రేస్ ఉంది కదా, తనకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? అయితే అదెందుకు అడుగుతున్నావు? ఊరికే అడిగానంతే. గ్రేసీ అక్కకి చాలా చోట్ల సంబంధాలు చూస్తూనే ఉన్నారు, కానీ తనకి ఎవరూ నచ్చలేదంట. ఎందుకు? ఏమో. గ్రేసీ అక్క పాపం చాలా మంచిది. పెళ్లి చేసుకోపోయేవాడు అదృష్టవంతుడు. ఏంటి ఏంటి ఊరికే అడిగానంతే. అన్నయ్య, నువ్వు ట్రై చేసి చూస్తావా? ఊరుకోరా. అంటే పోరా. అయితే ఒక నిజం చెప్పనా? గ్రేసీ అక్క మిమ్మల్ని చూసిన చూపు చూడకుండా చూడడం నేను చూశాను. ఊరికనే సపోర్ట్ చేస్తున్నాడు చూడు. నా వైపు చూడు. ప్రోగ్రాం రోజు మందు కొట్టి డాన్స్ ఆడావు కదా, అది మాత్రమే కాదు, పెళ్లిలో కూడా. అవును, పెళ్ళిలో డాన్స్ ఆడాను కదా అప్పుడా? అవును. మిస్ రాణి అన్న, ఏంటి? ఊరుకోరా. పోరా. భయం, భీతి, అదేగా నీ సమస్య. మీ అయ్య ఎవరో తెలుసు కదా, బిజు. తన గురించి అడిగి చూడు, ఈ ఊరు మొత్తం చెప్తుంది. మీ అయ్య కోసమైనా నువ్వు ఈ పోటీలో గెలవాలి. రైజింగ్ చార్జెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ వార్షిక తాడు రాగే ఆటల పోటీకి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒకవైపు లోకల్ ఛాంపియన్స్ అయిన ఆహా నీలూర్, మరొక వైపు పాలకాడుకు చెందిన ఛాంపియన్స్ అయిన పెరియోడు. వీళ్ళిద్దరి మధ్య చాలా ఆసక్తికరమైన పోటీ ఇప్పుడు జరగబోతోంది. అందుకని ఈ పోటీ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులందరూ మీ చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి. పోటీ మొదలైంది. 2 జట్లు విజయం వైపు అడుగులు వేస్తున్నాయి. ఓటమిని ఏమాత్రం అంగీకరించే స్థితిలో లేవు. గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. వాళ్ళ పట్టుదల చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చూడాలి కేంద్రాన్ని ఎవరు ఎగరవేస్తారో. చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. అవును, వాళ్ళందరూ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శిస్తున్నారు. గెలుపు కోసం ఉత్సాహంగా ఉన్నారు, ప్రయత్నిస్తున్నారు. ఏమాత్రం
భావనలో ఉన్నారు. మరి విజయ కేతనం గురించి ఎవరిని వరిస్తుందో మనము చూసుకుంటాం. కానీ ఎవరు తగ్గడం లేదు. పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ముందుకు సాగుతోంది. వాళ్ళంతా నిన్ను వద్దంటే నేనే వాళ్ళని ఎదిరించి నిన్ను టీంలోకి తీసుకొచ్చాను. అసలు నువ్వు ఎవరో వాళ్ళకి చూపించాలి. చూపించరా తల కింద చేయించు. మీ అయ్య ఎవరో చూపించు. మీ అయ్య పేరు నిలబెట్టాలి. నీ కోపం ఆవేశం అన్ని ఇక్కడ చూపించరా. వీళ్ళందరికీ నువ్వేంటో నిరూపించు. ఏదైనా సమస్య వస్తే మూలకెళ్ళి ఏడుస్తూ ఉంటావు కదరా. ఇప్పుడు చూపించరా నీ దమ్ము. నువ్వు విలువేయబడ్డావా? లేదు. నువ్వు ఏ అర్హత లేనివాడివా? కాదు. మరైతే లాగి చూపించరా. లాగండి. నా కొడక, నువ్వు మగాడివేనంటా. నువ్వు మగాడివి కాదనే కదా అది వెళ్ళిపోయింది. నువ్వు లాగి మగాడివని నిరూపించు. లాగు. Ah!